వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసులు వరుసగా షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో మాధవ్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. అయినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడంపై మాధవ్ నిప్పులు చెరిగారు. అదే క్రమంలో ఆడవాళ్లకు అక్క కాదు, మగవాళ్లకు బావ కానీ లోకేష్ బాబుకు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చి సిఆర్పీఎఫ్ బలగాల్ని కేటాయించి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు భద్రత ఇవ్వరా అంటూ మాధవ్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. నాకు ఒక అనుమానం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతా రీత్యా భద్రతను తగ్గించేసి ఆ రోజు ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ను విధ్వంసం చేయించి ఆయనను మార్గ మధ్యంలో బెంగళూరుకు మార్గ రోడ్డు అంట ఆయన వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గ మధ్యంలో ఆయనపై భౌతిక దాడులు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి. మనం ఒకసారి గమనిస్తే ఆడళ్ళకు అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. అలాంటి వానికి జెడ్ కేటగిరీనిచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది ప్రజలు గుండుగుడతారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు. తెలిసి కూడా నామమాత్రంగా మీరు పోలీసును డిప్లాయ్ చేసినారు. ఇలాంటి ఆలోచన విధానాన్ని, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని మీరు ఖచ్చితంగా సర్దుబాటు చేసుకోవాలి. సర్దుబాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా ఆయనకు జెడ్+ అనే సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీని ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా నియమాన్ని పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.